హలో అందరికీ వెల్కమ్ టు ద వీడియో అనదర్ వీడియో ఆఫ్ హత్తా హెరిటేజ్ విలేజ్. ఇది హత్తా హెరిటేజ్ విలేజ్కి సంబంధించిన వీడియో. ఈ హత్తా హెరిటేజ్ విలేజ్ అనేది దుబాయ్ నుంచి 130 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇటు సైడ్ హత్తా హెరిటేజ్ విలేజ్ ఉంటుంది, అటు సైడ్ ఏమో హత్తా డ్యామ్ అనేది ఉంటుంది. అంతకుముందు నేను ప్రీవియస్ వీడియో పోస్ట్ చేశాను కదా, హత్తా డ్యామ్కి సంబంధించిన వీడియో. ఎవరైనా చూడకపోతే వెళ్ళి అక్కడ చూడండి. ఇంకా ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు నచ్చింది నచ్చకపోనిది నాకు కామెంట్లో చెప్పండి. సో వీడియోలోకి వచ్చేస్తే హత్తా హెరిటేజ్ విలేజ్ అనేది యుఏఈకి సంబంధించిన వాళ్ళ కల్చరు, ట్రెడిషనల్కి సంబంధించిన హౌసెస్, అలాగే ఆ చెట్లు ఎలా ఉన్నాయి దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయంట. సో వాళ్ళు ఇల్లు అనేది ఎలా కట్టుకున్నారు, ఎలా ఉండేవాళ్ళు అని ఈ హత్తా హెరిటేజ్ విలేజ్లో వాళ్ళు చూపించారనమాట. ఈ హత్తా హెరిటేజ్ విలేజ్ అనేది ఇక్కడ రాశారు. దాదాపుగా 300 సంవత్సరాల చరిత్రను కలిగి ఉందంట. ఇది ఎప్పుడో 18th సెంచురీలో స్టార్ట్ చేశారంట. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ఇల్లు మట్టి ఇల్లు ఎంతింత పెద్ద పెద్ద కోటల్లాగా కట్టేశారు. ఇంకా తాళం అయితే పైన ఎక్కడో వేసేసారు. ఇక్కడ మొత్తం అన్ని చెట్లు, చాలా బాగుంది. మొత్తం మన విలేజ్ చూసినట్టే అనిపిస్తుంది. ఇది వచ్చేసి స్టేజ్ అంట. మనం చిన్నప్పుడు హరికథలు వినేవాళ్ళం కదా, అలా తయారు చేశారు. ఇక్కడ కూర్చొని దాని ముందు షోస్ జరుగుతుంటే ఇక్కడ కూర్చొని చూడొచ్చంట. కానీ మేము వచ్చేసి మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎలాంటి షోస్ అనేది జరగట్లేదు, అవి ఈవినింగ్ మాత్రమే జరుగుతాయంట, ఆఫ్టర్ 7 PM. సో అలాగే కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ ఇంకొక అడ్వెంచర్ ఉంది. అది వచ్చేసి హత్తా ఫలజ్ అనమాట. మనము కైకింగ్ కోసం టికెట్స్ తీసుకుంటాం కదా, ఆ టికెట్ తీసుకున్నప్పుడు దీనికి కూడా అడ్వెంచర్కి ఎవరైనా వెళ్ళాలి అంటే వాళ్ళ కోసం మనకు 10% ఆఫ్ ఇస్తారు. సో ఆ టికెట్ని ఇక్కడ చూపించినట్టయితే మనకి ఇక్కడ చిన్నపిల్లలకి వచ్చేసి 19 AED ఉంది, అదే పెద్దవాళ్ళకి వచ్చేసి 49 AED ఉంది. దాంట్లో మనకు ఒక 10% ఆఫ్ అనేది ఇస్తారు. దాన్ని చూపించి మనము ఇక్కడ హత్తా ఫలజ్ అనేది అడ్వెంచర్ అనేది చెయ్యొచ్చు. మేమైతే ఊరికే చూడ్డానికైతే వచ్చాము. మాకు ఇంకా అంత ఓపిక కానీ అంత ఎక్స్పెన్సివ్ కానీ చేయలేము ఇప్పుడు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓపిక కూడా లేదు. ఇప్పుడే హత్తా డ్యామ్ చూసేసి ఇక్కడికి వచ్చాము మేము. అందుకోసం మేము ఊరికి అంటే మీకు యూజ్ అవుద్ది అని చెప్పి నేనైతే వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, మనకు హత్తా ఫలజ్ అని ఉంది కదా, అది వచ్చేసి 19 AED 49 AED అని కింద రాశారు. అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్న తర్వాత మనకు వాళ్ళు సాక్స్లు ఇస్తారు, అలాగే ఒక హెల్మెట్ కూడా ఇస్తారనమాట. వాటిని కూడా మనము పర్చేస్ చేయాలేమో, నేనైతే అడగలేదు వాళ్ళని. మేబీ టికెట్తో ఇంక్లూడ్ అనుకుంటా. అమ్మాయిని అడిగితే మళ్ళీ చెప్పింది టికెట్స్తో ఇంక్లూడ్ అని చెప్పి. ఆ సాక్స్లు అలాగే షూ, హెల్మెట్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకు ఒక గైడ్ కూడా ఉంటారనమాట, దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మేము ఎలాగో వెళ్ళలేం కాబట్టి ఇలా టీవీలో అయితే చూస్తున్నాము. మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉంటుంది లోపల ఇన్సైడ్ అని చెప్పి. ఇక్కడ అయితే మనకు లాకర్స్ కూడా ఇస్తారు. మనకి ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే మనం ఇక్కడ లాకర్స్లో పెట్టుకోవచ్చు. లాకర్స్ కూడా మనకు డిజిటల్ లాక్ అనేది ఉంటుంది. సో చాలా సెక్యూర్గా అనేది లాకర్స్ అయితే వీళ్ళు చేయించారనమాట. సో మనము ఒకసారి అడ్వెంచర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు హెల్మెట్, సాక్స్లు అయితే రిటర్న్ చేసేయాలి. మేమైతే చూసారా ఎలా అలసిపోయామో, పిల్లలైతే ఆకలేస్తుంది అని చెప్పారు, అందుకని మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసుకుంటే యుఏఈ నేషనల్ డేకి సంబంధించిన వాళ్ళు కాస్ట్యూమ్స్తో వచ్చారనమాట. చిన్న చిన్న పిల్లలు బుడ్డిగా చిన్న చిన్న యుఏఈ నేషనల్కి సంబంధించిన డ్రెస్ కోడ్ అయితే వేసుకొని వచ్చారనమాట. వాళ్ళ ఫ్యామిలీలో వద్దని చెప్తున్నా కూడా, వాళ్ళ పేరెంట్స్ వద్దని చెప్తున్నా కూడా నీళ్ళలోకి దిగి ఆ నీళ్ళు అనేది కొంచెం స్మెల్ వస్తున్నాయి అనమాట. అందుకని వాళ్ళ మమ్మీ డాడీ అనేది తిడుతున్నారు ఆ పిల్లల్ని. కానీ ఆ పిల్లలు అయితే చాలా ముద్దుగా బాగున్నారు. నేను చెప్పాను కదా, ఇదే అనమాట హత్తా ఫలజ్. దీని లోపలికే మనం టికెట్ తీసుకుంటే దాని లోపల నుంచి మనకు ఎంట్రీ అనేది ఇస్తారు ఒక గైడ్తో పాటు. మనం వెళ్ళి అక్కడ అడ్వెంచర్ అనేది చేసుకోవచ్చు. ఇదేదో కొండలాగుంది, ఎంతసేపు ఎక్కినట్టే అనిపించట్లేదు, చాలా అలసిపోయాం. కానీ ఇక్కడ ఒక చిన్న పార్క్ అనేది ఉందంట, ఇదే పార్కు. ఈ పార్క్లో కొంచెం స్లైడ్స్ ఉయ్యాలా ఉన్నాయి కాబట్టి
కొంచెం పిల్లలు ఎలాగో చిన్న పాప పడుకుంది, ఇంకా పెద్ద పాప ఆడుకుంటుంటే కాసేపు వచ్చి అలా కూర్చున్నాం అనమాట. ఇక్కడ చాలా బాగున్నాయి, చిన్నపిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికి అవి ఏర్పాటు చేశారనమాట. మేము కూడా కాసేపు అనేది ఆడుకునేసాను. మేము ఎలా ఆడుకున్నామో అని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. చూశారు కదా ఎంతసేపు ఎంజాయ్ చేసామని చెప్పి. వచ్చిన తర్వాత ఇది ఫ్రంట్ సైడ్లోనే ఉంటుంది, ఎంట్రీ సైడ్ అనమాట. ఇది ఒక స్టేజ్, ఇక్కడ షోస్ కూడా జరుగుతాయి. ఆఫ్టర్ 7 PM ఇక్కడ షోస్ అనేవి జరుగుతాయి. తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు చిన్న చిన్న షాపులు కూడా క్రియేట్ చేశారనమాట. వాళ్ళ యూఏఈ ట్రెడిషన్కి సంబంధించిన షాప్స్ ఇవన్నీ. దాంట్లో మనం డ్రెస్సులు కొనుక్కోవచ్చు, వాళ్ళ స్వీట్స్ కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు. కాకపోతే ఇప్పుడు షాప్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి, ఎందుకంటే అర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి. ఇప్పుడైతే షాప్స్ అనేది ఓపెన్ చేయరంట, ఓన్లీ ఆఫ్టర్ 7 PM ఓపెన్ చేస్తారంట షాప్స్ అన్నీ. అది మొత్తం హట్టా హెరిటేజ్ విలేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక హట్టా డ్యామ్ అని ఒకటి కనిపించింది, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ కొంతమంది యూట్యూబ్స్లో ఛానల్స్లో చూసింది ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, వాటర్ స్నానం చేయొచ్చు అని చెప్పారు. ఎలాగో ఒక రోజు అయిపోయింది కదా స్నానం చేసి, ఇక్కడ ఉంటే ఎంజాయ్ చేద్దాం వాటర్ ఫాల్స్ అని వచ్చాము. ఇక్కడ చూస్తే ఏ వాటర్ ఫాల్స్ అనేవి లేవు. సో అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, యూట్యూబ్లో వీడియోస్ చూసి నమ్మేసి రాకండి అని చెప్పి. ఇంతకీ ఈ వీడియో ఇంతే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి. సో ఎప్పుడైనా మీరు కూడా హత్తా హెరిటేజ్ విలేజ్కి, హత్తా డ్యామ్కి, హత్తా ఈ లేక్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ వచ్చి విజిట్ చేయండి. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట, చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటుంది లైఫ్లో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దీనికి సంబంధించి మీరు నాకు కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో. నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే.